ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆలయం గురించి మాట్లాడుకుందాం. చోళులు నిర్మించిన బృహదీశ్వరాలయం. ఈ ఆలయం శిఖరం పైన ఒక 80 టన్నుల రాయుంది. అసలు అంత పైకి దాన్ని ఎలా తీసుకెళ్లారు? అవును, అక్షరాల 80 టన్నులు. ఒకే ఒక్క గ్రానైట్ బండ. ఆనాటి ఇంజనీరింగ్కి ఇది ఒక పెద్ద సవాలు. ఈ ఎలా అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ఎవరు, ఎందుకు అనేది తెలుసుకోవాలి. అలాంటి సమయంలోనే చోళుల స్వర్ణయుగం మొదలైంది. రాజరాజ చోళుడి రాకతో అంతా మారిపోయింది. రాజరాజ చోళుడు ఈయనొక దార్శనికుడు. అధికారంలోకి వచ్చేసరికి తన శక్తిని ప్రపంచానికి చాటాలనుకున్నాడు. దక్షిణాన పాండ్య, చేర రాజ్యాల నుంచి శ్రీలంక వరకు జయించాడు. హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు. కాని ఇంత పెద్ద ఆలయం ఎందుకు కట్టించాడు? కేవలం విజయాల కోసమేనా? ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, శక్తి ప్రదర్శన కూడా. శివుడికి గొప్ప కానుక, చోళ సామ్రాజ్యానికి ఒక గట్టి ప్రకటన. చోళుల నైపుణ్యం కేవలం కట్టడాల్లోనే కాదు, వారి పాలనలో కూడా కనిపించింది. నిజంగా చాలా వినూత్నంగా ఆలోచించారు. ఉదాహరణకు ఈ కుడువాలై వ్యవస్థనే చూడండి. ఇది ఆ కాలంలోనే ఒక రకమైన ఎన్నికల విధానమన్నమాట. ప్రతినిధులను కుండలో చీటీలు వేసి ఎన్నుకునేవారు. అంతేకాదు, అవినీతిపరులకు ఇందులో చోటులేదు. ఎంత గొప్ప ఆలోచన కదా! రాజరాజ చోళుడి తర్వాత అతని కొడుకు రాజేంద్ర చోళుడు ఈ వారసత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాడు. ఉత్తరాన గంగానది వరకు దండయాత్ర చేశాడు. ఆగ్నేయాసియా వరకు తన నౌకాదళ శక్తిని చాటాడు. దాదాపు 400 ఏళ్లపాటు చోళుల ఆధిపత్యం కొనసాగింది. వారిదొక తిరుగులేని శక్తిగా నిలిచింది. కానీ ఏ సామ్రాజ్యమైనా శాశ్వతం కాదు కదా! బలహీనమైన వారసులు, బలపడిన శత్రువులతో చోళుల శకం ముగిసింది. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కాని ఈ అద్భుతమైన రాతి కట్టడం మాత్రం కాలంతోపాటు నిలిచిపోయింది. ఇంతకీ ఈ గోడల మధ్య ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో కదా!